ఎలక్ట్రానిక్ మరియు మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. తను చెప్పిన మాటే, రైతులకు తను చెప్పిన మాటే, సెంటర్ నిర్వాహకులకు కూడా తను చెప్పిన మాటే. మరి ఆయన చెప్పిన మాటలే గుర్తు చేయటం, ఆ ప్రకారమే తూకం వేయాలని చెప్పుకోవటం తప్ప తను స్వయంగా కాటా వేయిస్తే బస్తా 40 కిలోలు 42 కిలోలు కాటా వేయటం జరిగింది, తూకం వేయటం జరిగింది. తను స్వయంగా మరి ఒక సెంటర్లో జరిగితే దాదాపు నియోజకవర్గం అన్ని సెంటర్లో అదే మాదిరి మరి తూకం వేయటం జరుగుతూ ఉంది అని చెప్పడం జరిగింది. 40 కిలోల 650 మాత్రం ఏ పరిస్థితిలో తూకం వేయట్లేదు. అది 40 కిలో 500, 40 కిలో 600, 41 కిలో 600, 41 కిలో 500 లేదా 42 కిలోల, కొన్ని చోట్ల 42 కిలోల పైన జోకటం జరుగుతూ ఉంది. ఇదే విషయాన్ని దృష్టికి తీసుకొస్తూ దీనిపైన మీరు స్పందించండి, అధికారులు కూడా స్పందించండి, అధిక తూకం వేయకుండా చూడండి, కొనుగోలు త్వరగా జరపండి అని అది ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అట్లాగే వరి ధాన్యం కొనుగోలు జరిగేటువంటి సందర్భంలో ఈ పెద్దపల్లి నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఎలక్షన్ ముందు నుండి, ఎలక్షన్ అయిపోయిన గత 2 సంవత్సరాల నుండి రైతులందరికీ చెప్పడం జరుగుతూ ఉంది. 40 కిలోల 600 మాత్రమే, 650 గ్రాములు మాత్రమే తూకం వేయాలి, అంతకంటే ఒక 5 గ్రాములు కూడా తూకం వేయొద్దు అని చెప్పడం జరుగుతూ ఉంది. గతంలో ఎక్కువ తూకం వేసి రైతులు నష్టపోయిందని చెప్పడం జరుగుతూ ఉంది. ఆయన చెప్పినటువంటి విషయాల్ని మళ్ళీ గుర్తు చేస్తూ ఆ 40 కిలోల 650 గ్రాములు మాత్రమే తూకం వేయండి, ఆ ప్రకారమే మీరు చెప్పినటువంటి మాటనే మరి పాటించే ఏర్పాటు చేయండి అని చెప్పడం జరిగింది. దానికి నేను అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పకుండా, ఇవన్నీ కూడా ప్రశ్నలు నేను అడిగినాయని కూడా స్థానిక వార్తాపత్రికల కథనాలను అనుసరించి మాట్లాడటం జరిగింది. అది వరిధాన్యం కొనుగోలు కేంద్రంగా, వరిధాన్యం కొనుగోలు కావచ్చు, లేక చెరువు మట్టి కావచ్చు, లేక గుట్ట మట్టి కావచ్చు, వీటన్నిటిపైన ఆయా పత్రికల్లో వచ్చినట్టు కథనాల్ని చూపిస్తూ తెలియజేస్తూ మరి ఇట్లా జరుగుతుంది. గతంలో మీరు చాలా శుద్ధులు చెప్పిండ్రు, చాలా మాట్లాడినరు, మీరంతా అంటే సత్యవంతుల్లాగా చెప్పి మాట్లాడటం జరిగింది. మరి ఇటువంటి జరుగుతూ ఉన్నాయి, దీన్ని అరికట్టండి అని చెప్పడానికి చేసిన ప్రయత్నంలో ఆ ఎమ్మెల్యే గారు అడిగిన దానికి జవాబు చెప్పకుండా, కనపడ్డటువంటి దాన్ని ఈ అధిక తూకం వేయటం కానీ, ఈ మట్టి దందా విషయం కానీ తగిన చర్యలు తీసుకోకుండా కేవలం వ్యక్తిగతమైన దూషణలతోని మాట్లాడటం జరుగుతూ ఉంది. మేము అడిగింది ఏంది, మీరు మాట్లాడింది ఏంది? ఏం మాట్లాడినావు? నీ ముఖం అంటూ ఉంటావు. అసలు నీ ముఖం ఎట్లున్నది? నీ ముఖం ఉన్నట్టే నా ముఖం ఉంటుంది. నీ ముఖం ఉన్నట్టే నీ బతికేందో నా బతుకు కదే. నా బతుకు వేరా, నీ బతుకు ఎట్లుంటుందో నా బతుకు ఎట్లే ఉంటుంది. ఒకసారి మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నావు అర్థం చేసుకోవాలి. నువ్వు ఒక ఎమ్మెల్యేవి, అందున ప్రభుత్వ వైపువి, నీకు ఒక సభ్యతా సంస్కారం ఉండాలి, ఒక మర్యాద ఉండాలి. 2.5 లక్షల మందికి నువ్వు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నావు, ప్రభుత్వ విప్పుగా నువ్వు పనిచేస్తూ ఉన్నావు. నువ్వు ఎంత సంస్కారంతో మాట్లాడాలి? నిన్ను అడిగింది ఏంటి, నువ్వు మాట్లాడింది ఏంటి? నీ బతుకు ముందు నీ ముఖం ముందు సరిగా చూసుకోక మందిని మాట్లాడితే ఎట్లా? తర్వాత కుక్కలను నక్కలను మాట్లాడుతూ ఉన్నావు.
తర్వాత లంగలు దొంగలు లుచ్చలని మాట్లాడుతూ ఉన్నావు. అంటే లంగకు లంగయావా, దొంగకు దొంగయావా, లుచ్చకు లుచ్చయావా? లుచ్చ పని చేసేవాడు ఎప్పుడు తన చుట్టూ కనపడ్డలందరూ లుచ్చలే అనుకుంటూ ఉంటాడు. దొంగ పని చేసేవాడు ప్రతివాడు దొంగేమని అనుమానిస్తూ ఉంటాడు. లంగ పని చేసేవాడు ఎప్పుడు ప్రతివాడు లంగనని అనుకుంటూ ఉంటాడు. ఇది సాధారణమైన సత్యం. ఇది అంటే నీ మనసు ఇటువంటి ఆలోచనతో నీ మనసు లంగ పనిలో, లుచ్చ పనిలో, దొంగ పనిలో ఉన్నది కనుక నువ్వు ఎదుటి వాళ్ళని దొంగ దొంగ లంగ అని మాట్లాడుతూ ఉంటావు. అక్కడే ముందు ఒక సభ్యతా సంస్కారాలు అవసరం. ఒక ప్రజాప్రతినిధిగా నేను ఏం మాట్లాడుతున్నా అని ఒక ఆలోచన చేసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. నేను మాట్లాడిన విషయం ఏమి, నువ్వేం చెప్పినావు, ఎలక్షన్ ముందు ఏం చెప్పినావు, ఎలక్షన్ తర్వాత ఏం చెప్పినావు, నిన్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తూ కూడా ఏం చెప్పినావు, ఏ పరిస్థితుల్లో కూడా 40 కిలోల 650కి మించి తూకం వేయొద్దు అని చెప్పినారు. ఇవాళ జరుగుతున్నది ఏంది, ఇవాళ ప్రతి సెంటర్లో కూడా 41 కిలో 600 నుంచి 42 కిలోలు 42.5 కిలోలు కూడా జోకుతా ఉన్నారు. ఈ వాస్తవం కాదా, సత్యం కాదా? పోయి చూడిపో, నేను చూపిస్తా. లేకపోతే ఇవాళ ప్రతి సెంటర్లో అదే జరుగుతూ ఉంది. నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగానే నువ్వు ఏదైతే రైతులకు వాగ్దానం చేసినావో, ఏదైతే సొక్క మాటలు మాట్లాడినావో, ఏదో సత్యపూసలాగా మాట్లాడినావు కదా, ఆ మాట్లాడిన మాట ప్రకారమే చేయాలి కదా. మరి నువ్వు మాట్లాడింది ఏంది, అక్కడ సెంటర్లో జరుగుతున్నది ఏంది, ఇది ఆ విషయమే చెప్తాము. అక్కడ అధిక తూకంతో పాటు తర్వాత తరువు క్రింద ప్రతి మిల్లర్ కూడా ఒక్కొక్క సంచికి 1/2 కిలో 1/4 కిలో కూడా మరి తూకం తరుగు తీసి మరి ట్రక్ షీట్లో మార్పులు చేసి రాస్తూ ఉన్నారు. ఇది వాస్తవం కాదా ఒకసారి తెలుసుకో. నువ్వు ఒక ప్రజాప్రతినిధివి, ఒక ఎమ్మెల్యేవు, నీ దగ్గర చాలామంది అధికార గణం ఉంటుంది. అధికారులందరినీ పరిగెత్తించి ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ కేవలం తెలియజేసినట్టు వాళ్ళని ఎవరైతే దాన్ని పాయింట్అవుట్ చేసిన దాన్ని వాళ్ళ మీదనే నీ బతికెట్టున్నది, నీ ముఖం ఎట్టున్నది మాట్లాడితే అంటే దీన్ని అహంకారం అంటారా, దురతనమా, నీ కళ్ళు ఎత్తికెక్కినాయా, మనుషులు కనపడతలేరా? ఏం మాట్లాడుతున్నావు? మరి మాట్లాడేటప్పుడు ఒక సభ్యత సంస్కారం ఉండాలి. అంటే ఇటువంటి ఏమి లేకుండా నువ్వు ఒక ప్రజాపతిని నేను గౌరవించి ఒక్క మాట నీ గురించి మాట్లాడి, నీ పేరు కూడా తీయకుండా నేను మాట్లాడినా దానికి నువ్వు సరి చేసుకోవాల్సింది పోయి నువ్వు అనవసరంగా నన్ను పేరు తీసి నన్ను టార్గెట్ చేసి నన్ను నీ ముఖం ఎట్టుదని మాట్లాడుతూ ఉన్నావు. అంటే నీ సభ్యత ఏంది, నీ సంస్కారం ఏంది, నీ ఆలోచన ఏంది? ప్రజలందరికీ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇటువంటి గొప్ప మనిషి మనకు ఎమ్మెల్యే అయిండు. ప్రజలు ఇవాళ ఆలోచిస్తూ ఉన్నారు. ఇటువంటి సంస్కారహీనమైనటువంటి మనిషిని గెలిపించినందుకు ప్రజలు పశ్చాత్తాపడుతూ ఉన్నారు. ఇవాళ జరుగుతున్నది అదే. ఎవరు ఏది మాట్లాడి సెంటర్ల దగ్గరికి పోతే రైతులు అడిగితే వాళ్ళ మీదకే దబాయిస్తూ ఉన్నారు. ఇంకో సెంటర్ కాడికి పోయి రైతులు ఇది ఏంది అని అడిగితే వాళ్ళ సంకనాకపో అంటారు. ఇది వాస్తవం కాదా? అంటే ఏం మాట్లాడుతున్నారు, ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు? తర్వాత కుక్కలు ఎందుకు వచ్చినాయా అంటే చుట్టుపక్కల ఏమన్నా కుక్కలున్నారా నీకు? అంటే నీవు ఆ కుక్కల మధ్యలో ఉండి అదే అలవాడుతున్న కుక్కలాగా మాట్లాడిరా? నువ్వు మాట్లాడి నువ్వు ఎక్కడ కూర్చున్నావు, గౌరవ ప్రెస్ మిత్రుల మీద కూర్చొని గౌరవ ప్రజాప్రతినిధుల మధ్యలో కూర్చొని మాట్లాడిన సందర్భంలో ఎటువంటి పొంతం లేకుండా కుక్కలు నక్కలని మాటలు మాట్లాడటం ఎంతవరకు సభది? నువ్వు కుక్క అయితే ఇంకోటి కుక్క అవుతాడు, నువ్వు మనిషి అయితే ఇంకోటి మనిషి అవుతాడు. ఇది వాస్తవం కాదా? మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. ఏం మాట్లాడుతున్నావు? నీకు హోదా ఉండొచ్చు, పదవి ఉండొచ్చు, కానీ ఆభిజాత్యానికి ఎవడు తక్కువ కాదు. నీ దురతనం, నీ అహంకారం అంటే నీ దగ్గర పెట్టుకో. మందిని మాట్లాడటం పద్ధతి కాదు. నీ గురించి ఎన్నడూ నీ పేరు కూడా ఉత్తరీయం, నీ మాట కూడా మాట్లాడం. కానీ నువ్వు మాట్లాడుతున్న నీ భాష ఏందో సభ్య సమాజం చూస్తూ ఉన్నారు, ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఇటువంటి అసందర్భ ప్రేలాపనలు, తప్పుడు మాటలు, ఇప్పుడు ఇటువంటి ఏది మతంతో కూడిన మాటలు మాట్లాడటం మంచిది కాదు. ఇది నీకు ఎవరు ఇచ్చిన అధికారం అపహాస్యం చేయడానికి?
మాట్లాడిన దానికి మాట్లాడు, జవాబు ఇయ్యి, ఏం చెప్తున్నావు. తర్వాత ఇవన్నీ తర్వాత రైతు మట్టి మన వరి ధాన్యం విషయంలో, వరి ధాన్యం నీవు చెప్పిన మాట ప్రకారమే రైతులకు నష్టం జరుగుతూ ఉంది. దీన్ని అరికట్టండి. గౌరవ కలెక్టర్ గారు కానీ, అధికారులు కానీ, ఇతర అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ దీన్ని అరికట్టండి, రైతులకు న్యాయం చేయండి అని చెప్పినాం. దానికి నువ్వేం చెప్పినావు? ఈ కటింగ్ అనేది నీ నుంచే మొదలైందని మాట్లాడినావు. నీ నుంచి మొదలైందా, నా నుంచి మొదలైందా అని మాట్లాడటం కాదు. అంటే నా నుంచి మొదలైతే నువ్వు దాన్ని కంటిన్యూ చేయాలన్నా? నువ్వు చెప్పిన మాట ప్రకారమే కదా దాన్ని ఆపమని చెప్తా ఉన్నాం. ఆ రోజు కటింగ్ ఎట్లా జరిగిందో, ఎందుకు జరిగిందో నీకు తెలుసు. ఈ కటింగ్ ప్రేరేపించిందే మీరు, మీ చుట్టూ ఉన్నటువంటి రైస్ మిల్లర్లు, నీ బంధువులు, స్నేహితులు ఉన్నటువంటి ఆ రోజు ఉన్న రైస్ మిల్లర్లే. ఆ రోజు అప్పుడు నీకు కూడా ఒక రైస్ మిల్ ఉండేది. ఆ రోజు నువ్వు కటింగ్ లేకుండా తీర్చుకున్నావా? ఆ రోజు కటింగ్ లేకుండా తీర్చుకున్నావా? ఆ రోజు ఉన్న పరిస్థితులు, వాతావరణ పరిస్థితులను బట్టి ధాన్యం తడిచిపోయి, తర్వాత కొన్ని రకరకాల విత్తనాలు రైతులు వేసిన మూలాన కొన్ని నంబర్ల వడ్లకు మరి ఆ రోజు గింజలు తాలు పట్టక, పాలు పట్టక తాలుగా మిగిలింది, కాగితాలుగా ఉంది. మరి దానికి సరైన దిగుబడి వస్తలేదని చెప్పి రైస్ మిల్లర్లు ఆ రోజు మాట్లాడటం జరిగింది. అయినప్పటికీ కూడా ఏ రోజు కూడా మేము దానికి అంగీకరించాలి, ఏ రోజు కూడా అంగీకరించాలి. ప్రతినిత్యం వారికి చెప్తూనే ఉన్నాం, ప్రతి సెంటర్ వెనకాడికి చెప్తాం. గత 10 ఏళ్లలో మీరు పెట్టినటువంటి సెంటర్స్ కేవలం మండలానికి ఒక 3-4 ఉంటే నేను ప్రతి గ్రామానికి కొనుగోలు కేంద్రాలు ఇచ్చిన, కొన్ని గ్రామాలకు 2-3 సెంటర్లు ఇచ్చిన, కొన్ని గ్రామాలకు 2-3 సెంటర్లు ఇచ్చిన, సొసైటీ సెంటర్ ఇచ్చిన, ఐకేపీ సెంటర్ ఇచ్చిన. ఈ విధంగా పెద్ద గ్రామాలకు 2-3 సెంటర్లు ఇచ్చిన, ప్రతి చిన్న గ్రామానికి సెంటర్ ఇచ్చిన. తద్వారా ఆ గ్రామాల్లో పనిచేసినట్టు యువకులు వాళ్ళు ఈ ఎండాకాలంలో మరి హమాలి పనిచేసి బతకడానికి అవకాశం ఏర్పరిచిన. అది నేను చేసిన గొప్పతనం. ప్రతి సెంటర్లో మరి ప్రతి గ్రామంలో సెంటర్ ఏర్పాటు చేయడంతో రైతులకు ఎంతో మేలు జరిగింది. వాళ్ళు ఎక్కడికో ధాన్యాన్ని తీసుకుపోకుండా తమ ఊర్లోనే, తమ ఉంగిట్లోనే మరి ధాన్యం వేసుకొని తర్వాత దాన్ని తూకం వేసుకోవడం జరిగింది. ద్వారా కొనిపించిన ఆ రోజు ఇప్పుడు హాకా మరి 25వ 25 తారీఖు 26 తారీఖు బంద్ పెడతా అంటున్నావు. మరి మొక్కజొన్న రైతులందరూ ఏడబోవాలి? వాళ్ళ బతికేంది? ఒక ప్రజాప్రతినిధి వాళ్ళు 6 కాలం కష్టపడి పండించిన పంట గురించి ఆలోచించకుండా కేవలం వాటికి హద్దులు పెడతా ఉన్నావు ఎందుకు? ఒకవేళ హద్దులు పెడితే మరి కొనుగోలు జరిగేటట్టు చూడు వేగంగా. అది లేదా? అది జరగద్దా? నువ్వు వరిధాన్యం కొనుగోలు కానీ లేదా మొక్కజొన్న కొనుగోలు కానీ నువ్వు సవ్యంగా లేదు అని దాన్ని వెంటనే చెయ్యండి. ఒకవేళ వర్షం వస్తే నష్టమవుతుంది, రైతులకి మరింత నష్టం జరుగుతున్న ఉద్దేశంతో మేము చెప్తే దాన్ని వంకరగా మాట్లాడి వర్షం వస్తుంది ఉరుపుతానని మాట్లాడుతూ ఉన్నావు. వర్షం అంటే నీకు సలహా చెప్పడం తప్ప ఇప్పటికి మొక్కజొన్న కొనుగోలు ఇప్పటికి దాదాపు 25% కూడా జరగాలి. 25-30% కంటే ఎక్కువ జరగలేదు. ఇంకా చాలా కుప్పలున్నాయి. అట్లాగే వరి ధాన్యం కూడా దాదాపు 30-35% కంటే మించిపోలే. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మరి వీటన్నిటినీ నువ్వు ప్రభుత్వం నీ చేతిలో ఉంది. నువ్వు ఒక ప్రభుత్వ విప్పువి, ఒక గౌరవ ప్రజాప్రతినిధి. నువ్వు నీ అధికారులను పరిగెత్తించి రైతులకు న్యాయం చేయాల్సింది పోయి రైతులనే సంచులు కొనుక్కరమ్మంటావు, రైతులనే సంచులు నిప్పమంటావు, తర్వాత రైతులకు మాట్లాడితే నీకు సంకనాకమంటావు. ఇదా నీ పద్ధతి? రైతుకు అండగా ఉండాలని చెప్పినావు కదా, మరి ఇదేనా అండ? ఈ రకమైన అండేనా రైతులకు ఇచ్చేది? అందుకే ఇప్పటికైనా ఒకసారి ఆలోచించమని చెప్తా ఉన్నాను. కానీ మాట్లాడేటప్పుడు ఒక సభ్యతా సంస్కారం గల వ్యక్తిగా మాట్లాడు, గౌరవ ప్రజాపతిగా మాట్లాడు, నీ హోదాకు, నీ ఉందాతనానికి మాట్లాడాలా. మేము చెప్పింది ఏంటి? ఇట్లా జరుగుతూ ఉన్నాయి, రైతులకు నష్టం జరుగుతూ ఉంది, దాన్ని మీరు సవరించండి అని చెప్పినాం. దానికి నువ్వు రాద్ధాంతం చేసి వంకర మాట్లాడి అడద్దు. నువ్వు నిజంగా నిజాయితీ పరుడు అయితే ఈ మట్టి దందా వెనుక నువ్వు లేనట్టయితే ఎక్కడ కూడా మట్టిలాడి తిరగద్దు. ఓవర్లోడ్ బండ్లు గతంలో
మట్టి అనుమతిస్తూ, గతంలో మట్టికి అనుమతిస్తూ లారీల ప్రకారంగా తీసుకోవచ్చు అని చెప్పినారు. లారీల ప్రకారంగా తీసుకోవచ్చు అని చెప్పినారు. ఒక మట్టి లారీకి 2700 రూపాయలు తీసుకోవచ్చు, ఛార్జ్ చేయండి అని చెప్పినారు. 2700 రూపాయలు తీసుకుంటే లారీ, అది 10 టైర్ల లారీ ఉన్నది, 12 టైర్ల లారీ ఉన్నది, 16 టైర్ల లారీ ఉన్నది, ఇంకా పెద్ద లారీలు కూడా ఉన్నాయి, 18 20 టైర్ల లారీ కూడా ఉన్నాయి. మరి ఒక్కొక్క లారీలో దాని కెపాసిటీ 30 40 టన్నుల లారీ ఉంది. మరి చిన్న లారీకి ఎంత, పెద్ద లారీకి ఎంత, ఇటువంటి విచక్షణ లేకుండా లారీ వెనకాల అదొకసారి అది ప్లే చేయమనమే. లారీ వెనకాల మరి ఎంత నష్టం జరుగుతుంది ప్రభుత్వానికి? మరి దీని వెనుకున్నది ఎవరు? మరి ఈసారి కూడా అట్లాగే, ఈసారి కూడా బట్టికి 25 లారీలు అని చెప్పినారండి. ఇక నాకు పూర్తి వివరాలు రాలే. మరి ఒక బట్టి ఆయన 40 మంది పేర్లతో వేసినాడు, ఒక ఆయన 2 పేర్లతో వేసినాడు, ఒక ఆయన ఒక్కరితో వేసుకున్నాడు. అది ఏ విధంగా సౌగది? తర్వాత మట్టి కొరకు చెరువులో నీళ్లు తీసి చెరువులో గండు కొట్టి ఇలా మట్టి తీస్తా ఉన్నాడు. ఇది పెద్ద కళల చెరువు గండి కొడుతుంది, అది వేయవయ్యా. పెద్ద కళల చెరువు గండి కొట్టి ఆ ఆపరేటర్ చెప్తా ఉంటాడు, వాళ్ళు 1-2 పేర్లు చెప్తాడు ఆయన, మా సార్లు పంపిర్రు, మా సార్ల పేర్లు ఇవే అని చెప్పినారు. అట్లాగే ముత్తారం ఏ పేర్లతో కంప్లైంట్ ఇచ్చిండు పెద్ద కళల చెరువు. ఈ మట్టి వాళ్ళు తీస్తాను, దానిలో పేర్లు ఏమున్నాయి? ప్రదీప్ మరియు అజయ్ చేయించినట్లు సమాచారం అందింది అని ఆ ఏఈ కంప్లైంట్ ఇచ్చాడు. వాళ్ళ పేర్లు ఆ 200 మిషన్ ఒక డ్రైవర్ చెప్పిండి. ఇది అంటే ఈ మట్టి తంది వెనుక ఎవరున్నట్టు? ఇవాళ సుల్తానాబాద్ చెరువు కూడా తూము తీసాను, మళ్ళీ వెంటనే పోయి మళ్ళీ ఎవరో కంప్లైంట్ చేయగానే మళ్ళీ బంద్ చేశాను. ఇప్పుడు ముత్తారం దర్జాగా నీళ్లు తోడేస్తాను. ఈ వార్తాపత్రికలు వచ్చి కథనాలే కదా, ఇది నా సొంత కవిత్వం కాదు కదా. ఇవాళ ఈ మట్టి విషయం కానీ, ఈ గుట్ట మట్టి కానీ, చెరువు మట్టి కానీ, ఇవన్నీ గౌరవ విలేకరు మిత్రులు రాసినటువంటి వార్తా కథనాలే. వీటినే నేను చెప్తా ఉన్నా. వీటినే ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం నిద్రపోవద్దు. మరి ఇటువంటి తప్పుడు అన్యాయం జరుగుతూ ఉంది, దీన్ని ప్రభుత్వంగా మేలుకొని వీటిని అరికట్టండి అని చెప్తా ఉన్నాను. దీని వెనుక ఎవరు లేనట్టయితే, నిజాయితీ పరుణువు అయితే ఒక్క లారీ కూడా మట్టి లారీ తిరగద్దు, ఒక్క లారీ కూడా గుట్ట మట్టి లారీ పోవద్దు. అది నీ నిజాయితీ. ఒక్క లారీ చెరువు మట్టి పోవద్దు, ఒక్క లారీ గుట్ట మట్టి పోవద్దు. నువ్వు నిజాయితీ పరుణువు నిరూపించుకోవాలనుకుంటే అది చేయండి. విలేకరు మిత్రులు చూడండి సార్. మట్టిని అక్రమంగా తరలించేందుకు గండి పెట్టారని గ్రామస్తులు ఆరోపించారు. సమాచారం అందుకున్న ఆర్ఐ సంఘటనా స్థలాన్ని చేరుకుని గ్రామస్తులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గ్రామ సభ లేకుండా చెరువులో ఇంకా చేపలు ఉండగానే గండి కొట్టి మట్టిని తరలించడం అన్యాయమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గండి కారణంగా చెరువులోని నీరు వృధాగా పోవడంతో పాటు పెంపకానికి వాటిల్లే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తారు. కలిసి ఉంటుంది, కానీ టిప్పర్ అంటే ఎంత పరిణామం అనే విషయాన్ని ఉత్తర్వులలో పేర్కొనకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. 10 టైర్ల టిప్పర్లో 20 టన్నులు, 12 టైర్ల టిప్పర్లో 25 టన్నుల వరకు మట్టిని తరలించే అవకాశం ఉంది.
గతంలో ఇటుక బట్టీల యజమానులకు ఒక టిప్పర్ మట్టి 6 నుండి 7,000 రూపాయలకు రాగా ప్రస్తుతం నూతన మట్టి పాలసీ ప్రకారం 2,700 రూపాయలకి టిప్పర్ మట్టి వచ్చే అవకాశం ఏర్పడింది. ఇటుక బట్టీల యజమానులకు ఒక టిప్పర్ మట్టిని సుమారుగా 4,000 రూపాయలు ఆదా అవుతుంది. ఇటుకల తయారీలో ప్రధాన ముడి సరుకు అయిన నల్ల మట్టి చౌకగా లభించినప్పటికీ ఇటుకల రేటు మాత్రం తగ్గలేదు. 2,000 ఇటుకలు ట్రాక్టర్లు పెద్దపల్లి పట్టణ పరిసర ప్రాంతాలకు 16,000 నుండి 19,500 వరకు వేస్తున్నారు. గతంతో పోల్చుకుంటే ఇటుక రేటు నయా పైసా తగ్గలేదు. తగ్గిన మట్టి రేటుతో ఎవరికి లాభం అనే ప్రశ్న తలెత్తుతుంది. తగ్గిన మట్టి రేటుతో ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం లేకపోగా ఇటుక బట్టీల యజమానులకు భారీగా లాభాలు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ వాస్తవ పరిస్థితి మరోలా ఉందనే వాదనలు సైతం విరమస్తున్నాయి. తగ్గిన మట్టి రేటు మాటల వరకే ఉంటుందని, వాస్తవ పరిస్థితి మరోలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో అనుమతి పొందిన ఇటుక బట్టీల యజమానుల ద్వారా ఒక టిప్పర్కు 6 నుండి 7,000 రూపాయలు వసూలు చేయగా ప్రస్తుతం అధికారికంగా ప్రభుత్వానికి 2,700 రూపాయలు చెల్లించడం, అనధికారికంగా మరో 4,000 రూపాయలు చెల్లించవలసి వస్తుందని ఆరోపణలు వినవస్తున్నాయి. అందుకే సో మొత్తం ప్రభుత్వ ఖజానాకి గండి కొడుతున్నారు ఈ అక్రమంగా మట్టిని. ఎల్లమ్మ గుట్ట నుండి అక్రమంగా జేసీబీలతో మట్టిని తరలిస్తూ గుట్ట సంపదను అన్యాక్రాంతం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తూ టిప్పర్ల ముందు పడుకొని నిరసన. ఇదివరకే కలెక్టర్ గారికి కొత్త ఇసుక నాకు అంట కడుతున్నావు. ఇది దీనికి ఆద్యుడి నువ్వే. నేను నోరున్నదని మాట్లాడితే జనం పట్టుకుంటారని కాదు. 2014 ముందు ఎమ్మెల్యేగా ఉన్నది నువ్వే. ఈ మట్టి దొంగతనానికి నువ్వే కారణం. ఇష్టం వచ్చినట్టు మట్టి తీసుకుపోమన్నావు. ఇది వాస్తవం. ఇది తర్వాత ఈ మట్టి విషయంలో ఇప్పటికీ ఈ రోజు కూడా నేను ఒక్క మట్టి ఇటుక బట్టి యజమాని దగ్గర ఒక్క రూపాయి తీసుకోలేదు. నేను నువ్వే తీసుకున్నావని ఒక ప్రతి రైస్ మిల్లర్ దగ్గర ఇటుక బట్టి యజమానుల దగ్గర నువ్వు పైసలు తీసుకున్నావని చెప్పి ఈ నియోజకవర్గంలోని ప్రతి గుళ్ళకు పోయి నేను ప్రమాణం చేస్తా. ప్రతి గుళ్ళ నువ్వు ఒక మల్లికార్జున స్వామి గుళ్ళ ప్రమాణం చేసిన కాదు, నేను నియోజకవర్గం ప్రతి గుళ్ళకు పోయి ప్రమాణం చేస్తా నువ్వు పైసలు తీసుకున్నావని. ఇంకా కావాలంటే నీకు సాక్ష్యం కూడా పెడతాను. నువ్వు ఎవరెవరి దగ్గర పైసలు తీసుకు సాక్ష్యం కూడా పెడతా. కానీ ఇవన్నీ నాకు ఎందుకని సపరేట్ కోరుకుంటే నువ్వు గెలుపుతా ఉన్నావు దానికోసారి. అంటే నీకు అలవాటైంది. అంటే వంగదోలటం అలవాటైంది. నీకు నోరు పెద్ద అని చెప్పి ఎటువంటి ఇష్టం వచ్చి మాట్లాడు. మాకు కూడా మాట్లాడవచ్చు. కానీ సభ్యతా సంస్కారం అడ్డం వస్తూ ఉంది. నీకు చదువా శాస్త్రమా? నీకు ఏదైనా మాట్లాడతావు. కానీ మాకు వచ్చే సంస్కారం అడ్డం వస్తుంది. ఎబ్బెట్టి కనపడతా ఉంది. ఒక మనిషిని కించపరచడం ఎట్లా అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ నీకు అది లేనప్పుడు ఏం చేయాలని నేను అందుకే ఈ మాట చెప్పాల్సి వస్తాను. తర్వాత ఇసుక విషయంలో ఎవరు దందా చేస్తారు? ఈ ఇసుక పాలసీ విషయంలో ఆ రోజు నేనే స్థానిక అవసరాల కొరకు ఇసుక వాడుకోవచ్చు ఉచితంగా అని చెప్పి నేను కలెక్టర్ నుంచి ఒక సర్టిఫికేట్ ఇప్పించిన. అది నా గొప్పతనం. ఇక్కడ వాగమట ఉన్నటువంటి ప్రతి ట్రాక్టర్ డ్రైవర్ని అడగండి, ఇది నేను చేసిన లేదా చెప్తా ఉంటాడు. ఇవాళ వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నావు. ఇవాళ ట్రాక్టర్ ఉచితంగా ఇచ్చిన ఈ ఇసుకని తీసుకొచ్చి నీ అనుచరులు దీన్ని దుర్వినియోగం చేసి 4 చోట్ల అటు పిట్టిలెల్లేపల్లి, తర్వాత ఇటు నారాయణపూర్ దగ్గర, సుగ్లాంపల్లి దగ్గర ఇసుక డంపులు పోసి రాత్రి హైదరాబాద్ లారీలో పంపించిన సందర్భం లేదా? ఈ లారీ పట్టుకున్నది కాదా? ఇది కనబడతలేదా? దీన్ని అడ్డం పెట్టుకొని ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇసుక దందా ఎవరు చేస్తారు? ఇవన్నీ కళ్ళుండి చూడలేనటువంటి మనిషి నువ్వేమన్నా? ఇవన్నీ చేసేటి మీరు తర్వాత మంది మీద నెపం పెడతా ఉంటావు. అంటే నీ ఏడ బయటకు వస్తాయి అని చెప్పి ఈ మనోహరెడ్డి వాడు అలక ఉన్నాడు, మనోహరెడ్డి దొంగతనం చేస్తాను, లంగతనం చేస్తాను అని చెప్తా ఉన్నావు. అందుకే చెప్తానా, ఈ దొంగ పని, లంగ పని, లుచ్చ పని అంతా నీదే. దీనిలో ఎవరిది కాదు. ఇది ప్రతి పని వెనకాలని మీరున్నారు.
ప్రతి పని వెనకాల మీరే ఉన్నారు. మాట్లాడినట్టు ఎట్లా ఇది? నువ్వు కల్లంకాడికి పోతే కల్లంకాడికి వెళ్ళి రైతులు గెలిచినని మాట్లాడినావు. అది కళ్ళమా? నేను పోయింది సింగిల్ విండో మీటింగ్ కొరకు. వరి కల్లం కాడికి కాదు అది. అప్పన్నపేటలో వరి కల్లం ఈ ప్రతి సీజన్లో లేట్గా వచ్చేది అది. దానికి కారణం అక్కడ రైతులు అధిక పంట పండుతున్న ఆశతో నంబర్ల వడ్లు పెడితే ఆ నంబర్ల వడ్లు మిల్లర్లు తీసుకోకపోతే బతిలాడి ప్రతి మిల్లుకు ఒక లారీ చొప్పున పంపించిన సందర్భం ఉంది. ఇది మాట వాస్తవం ఆపుతామా? పంపించినావా లేదా? మరి రైతులు నా వెంబడి పడరా? లేకపోతే అక్కడ లుచ్చగాలు కొంతమంది వెంబడి పడరా? నేను ఎక్కడి పోయినా ఒక్కనే పోతా ఉంటా, కానీ నువ్వు 100 మందిని వేసుకొని పోతా ఉన్నావు. ఎందుకని? నీకు భయం ఉన్నదా? నాకు భయం ఉన్నదా? మంచి చెడులు ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఏది సత్యం ఏది అసత్యం అని మాట్లాడాల్సింది. ఇంకొక బైపాస్ నాకు అవసరం ఉంది, అవసరం లేని మనుషులు అక్కడ ఉన్నారు, ఎక్కడున్నో తెలియదు, నాకు ఆ సంఘటన తెలియదు. నేను నా తొందరపడి నా తవ్వుంటే నేను వస్తా ఉన్నా. దానికి బైపాస్లో విన ఒక పిక్చర్ ఇస్తానో, దానికి కలర్ ఇస్తానో. వాడు కూడా తప్పుడు మాటలు చెప్తే వాడు కూడా మెదడు దక్క చెప్తే దాని మాటలు పట్టుకుని ఈ అప్పన్నపేటకు వరి కల్లం కాడి పోతే రైతులు గెలిమిరని మాట్లాడుతాను. దాన్ని చెప్పు ఉరికొచ్చని మాట్లాడుతా ఉన్నాను. చెప్పడానికి సిగ్గుండాలి. ఏది వాస్తవం ఏది అబద్ధం అని చెప్పి ఆలోచన అవసరం లేదా? ఒక గౌరవ ప్రజాప్రతినిధి ఒక విప్పు మాట్లాడేటప్పుడు ఇది సత్యమా అసత్యం? మీరే తొందరగా దాన్ని తూకం వేసి మరి కొనుగోలు జరిగేటట్టు చేయాలి. మీరే చెప్పినారు మొక్కజొన్నలు తడిస్తే దేనికి పనికి రావాలి. మరి ఆ సత్యం మీకు తెలుసు కదా. తెలిసినప్పుడు రైతును భారతాన్ని కొనుక్కొచ్చుకోవాలి. రైతు కొరకే నువ్వు కొట్లాడాలి. రైతుల మీద ప్రేమ ఉంటే ప్రభుత్వం నుంచి భారతాన్ని తెప్పించి వెంటనే తూకం వేయించి రైతులకు ఉపశమనం కలిగించాలి. మొక్కజొన్న రైతుల విషయంలో ఇవాళ ప్రభుత్వం చేయాల్సిన పని అది. అట్లాగే వరి ధాన్యం పండించిన రైతుల విషయంలో మీరు వెంటనే మరి ఒక్క లారీ సకాలానికి పోవట్లేదు, లారీ సకాలం దిగుమతి కావట్లేదు. మరి ఏం చేస్తారు? అందులో 50% 50% మంది నీ బంధువులు స్నేహితులే కదా, నీ ఎన్నికల కొరకు పైసలు ఇచ్చిన వాళ్ళే కదా. అందుకే నువ్వు వాళ్ళ మీద ఉదాసీనంగా ఉంటా ఉన్నావు. ఇవన్నీ అటు ఇటుక బట్టీలు కావచ్చు, రైతులు కావచ్చు, మిల్లర్లు కావచ్చు. మరి వాళ్ళు ఎందుకు తీస్తలేరు? ఒక్క లారీ పోతే 2 రోజులు పడుతుందా, 3 రోజులు పడుతుందా? దానికి కారణం ఎవరు? నేను చెప్తున్నా, ఇప్పుడు మీరే అని చెప్తా ఉన్నా. అవి దిగపోవడానికి కారణం మీరే. మీరు మీ అధికారులు కనుక మన మిల్లర్ను ఒత్తిడి చేసినట్టయితే, ఏ పూట కాపుడు లారీ దిగినట్టయితే లారీలు వెంటనే సెంటర్లోకి పోయి తిరిగి దూకట్లేదంటే దానికి కారణం ఎవరు? ఇబ్బంది పడేది రైతులు కాదా? నిజంగా నీకు రైతుల మీద ప్రేమ ఉంటే నీ కొనుగోలు వేగవంతం చేయాలి. రైతులకు ఈ బాధ నుండి విముక్తి కలిగించాలి, ఉపశమనం కలిగించాలి. ఇది మీరు చేయాల్సిన పని. అట్లాగే మట్టి విషయంలో మీరు నిజంగా మీరు నిజాయితీ పరులు అయితే ఒక్క మట్టి లారీ కూడా తిరగద్దు. ఏ ఒక్కరు కూడా పర్మిషన్ ఇవ్వద్దు. ఏ ఒక్కరు కూడా దేనికి, అది మైనింగ్ ద్వారా కానీ కలెక్టర్ ద్వారా కానీ ఎక్కడ కానీ దేని ద్వారా కానీ ఇవ్వద్దు. ఇప్పటి వరకు మీరు గుట్టమట్టి తీస్తున్నారంటే ఎటువంటి పర్మిషన్ లేకుండా కేవలం మీ యొక్క అంటే మీ బలంతో ఎందుకు తీయనివ్వని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ, ఊరు వాళ్ళు ఎవరైనా మా మట్టి తీసుకోవద్దని మాట్లాడితే వాళ్ళు బెదిరించి జైల్లో పెడతా, దెబ్బలైతే ఈ సంగతి చూస్తా అని చెప్పి బెదిరిస్తూ ఇవాళ ప్రతి ఊళ్ళో ఉన్న అడ్డమచ్చిన ప్రతి ఒక్కరిని ఇవాళ ఇబ్బందులు పెడతా ఉన్నారు. వాస్తవం కాదా? ఇది సత్యం కాదా? అది మరి అటువంటిది అవసరం లేనప్పుడు ఏ ఒక్క లారీ తిరగకుండా చేయి. నీవు నిజాయితీ కింద లెక్క పెట్టుకుంటాం మేము. నిజమే, ఎమ్మెల్యే గారు దీనికి ఎక్కడ కూడా ఎటువంటి దానికి ఆస్కారం ఇస్తలేడు, ఎటువంటి తప్పుడు పనికి ఆస్కారం ఇస్తలేడు, ఎవరు తప్పుడు పని చేయకుండా చూస్తుండని చెప్పి మీకు హర్షం వ్యక్తం చేస్తాం, మీ గురించి గొప్పగా మాట్లాడుకుంటాం చెప్పినాం. 682 కోట్ల బోనస్ ఇచ్చినా అని చెప్పినాం. మరి ఇంకొక 1000 కోట్లు ఇవ్వాలి. దాని సంగతి ఏంది? ఇంకొక 1000 కోట్లు బోనస్ ఇవ్వాలి. మరి వాటి సంగతి ఏంది? ఇచ్చినావు సరే, ఇంకొక 1000 కోట్లు బోనస్ రూములు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా చాలా మందికి ఇవ్వలేదు బోనస్. వాళ్ళు విత్తన పట్టు పెట్టుకున్నారు. వాళ్ళు విత్తనం కంపెనీ జోక్కొని పోతే ఒక 500 రూపాయలు ఎక్కువ ఇస్తారు. సన్నవడ్లు పెడతారు విత్తనాలకి.
500 బోనస్ వస్తుందని చెప్తే వాళ్ళందరూ ప్రభుత్వానికి జోకిండ్రు. కానీ ఇప్పటి వరకు వాళ్ళకు పైసలు రాలేదు. ఆరోపణ చేసి నేను ఇప్పటికి చెప్తా ఉన్నా, నేను ఒక్క రూపాయి తినలేదు. ఇవాళ నువ్వే అన్నిట్లను వెనుకాలుండి ప్రతి చోట పైసలు తింటున్నామని చెప్పి ప్రతి దందా వెనుక మీరే ఉండని చెప్పి నేను ప్రతి ఊర్లో గుళ్ళో కూడా నేను ప్రమాణం చేశాను. నీ గుండె మీద చేయి పెట్టుకొని మనోహర్ రెడ్డి అంటూ దొంగతనం చేసిండా, లంగతనం చేసిన ఊరికే మాట్లాడటం మంచిదా. నేను కూడా 100, నువ్వు ఒక్కటంటే నేను 100 అంట, 100 సార్లు ఉచ్చా అంట, 100 సార్లు దొంగ అంట, 100 సార్లు మాట్లాడతా. కానీ అది నా సంస్కారం కాదు, పద్ధతి కాదు. అది ఒక మనిషిని కించపరచడం, మాట్లాడడం మంచిది కాదని సభ్యతా సంస్కారం అడ్డం వచ్చి నిన్ను ఏం మాట్లాడకుండా వదిలిపెడతా ఉన్నా. ఇప్పటికైనా గమనించు. మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అనండి.